సానుభూతి కథ నడిపిస్తారు బీఆర్ఎస్ కోల్యాగలు. మరి ఎట్ట ఉంది నవీన్ యాదవ్ ప్రచారం ఏంది ఏం కథ ఏ రకంగా మొగిన మోతం అవుతుంది? నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారత రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసినోడు భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి తిలోదకాలు ఇస్తూ ఒక అభ్యర్థిని కాంగ్రెస్ అభ్యర్థిని రౌడీ అని చెప్పేసి రౌడీ కుటుంబం అని మాట్లాడడం జరిగింది. అసలు భారత రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చిండు ఆయన. అసలుకు ఇదే కేసీఆర్ గారికి ఆ కుటుంబానికి అలా బిడ్డ పెళ్ళినప్పుడు సాయం చేసినోడు శ్రీశైలం యాదవ్. వాళ్ళు తిరగడానికి రథాన్ని పార్టీకి రథం ఇచ్చినోడు శ్రీశైలం యాదవ్. మళ్ళీ అలాంటి వ్యక్తిని సాయం చేసిన మనిషిని పట్టుకొని ఆ కుటుంబాన్ని పట్టుకొని రౌడీలు అని చెప్పేసి మాట్లాడడము, ఆయన క్షమాపణ చెప్పే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బీసీలకు క్షమాపణ చెప్పి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేయాలి. నేను ఎందుకొరకు అంటున్నా ఈ మాట అంటే, ఇదే నీ దొర అయితే అంటావా, లేకపోతే నీ కులపోడు అయితే ఈ మాట అంటావా? ఒక బీసీ బిడ్డ నిలబడ్డాడు కనుక నీవు ఈ రకంగా మాట్లాడింది రౌడీ అని చెప్పేసి సంబోధించింది. సాయం మరిచినవు, ద్రోహం చేసినావు, మళ్ళీ అనరాని మాటలు మాట్లాడుతున్నావు. కేసీఆర్ నీకు క్షమాపణ చెప్పి జూబ్లీహిల్స్లో తిరగాలి. ఒక మాదిగ బిడ్డగా, ఎంఆర్పిఎస్ జనరల్ సెక్రటరీగా, ఫౌండర్ జనరల్ సెక్రటరీగా, కాంగ్రెస్ వాదిగా, ఇందిరమ్మ బిడ్డగా మేము నిన్ను ప్రశ్నిస్తున్నాం. మేము ఒక బీసీ క్యాండిడేట్ నిలబడితే బ్రహ్మాండంగా 1,00,000 మెజారిటీతో గెలుస్తున్నాయని మీరు అబాస్ పాలు చేయాలని చెప్పేసి ఈ యొక్క దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను నేను. తాత ఇప్పుడు 10 ఏళ్ళు మేము కంటి మీద కునుకు లేకుండా ఇప్పుడు ఉపాసం ఉండి మేము తెలంగాణ కాపాడితే 2 ఏళ్ల కాంగ్రెస్ వాళ్ళు కథం పెట్టించలేదని ముంగటేస్తుండే కేసీఆర్. ఏం చెప్తావు ఆయన? నేను ఒకటే చెప్తున్నా, నేను కేసీఆర్ ఎంపటి తెలంగాణ ఉద్యమ సమయంలో తిరిగి నేను ఎస్సీసీఎల్ స్టేట్ ప్రెసిడెంట్ కూడా నేను. అయ్యా కేసీఆర్ సారు, తెలంగాణ ఉద్యమ సమయంలో మీ ఆస్తులు ఎంత? 10 సంవత్సరాలు మీరు పరిపాలించిన తర్వాత మీ ఆస్తులు ఎంత? శ్వేతపత్రం రిలీజ్ చేయండి. తెలంగాణలో 10 సంవత్సరాల కాలంలో 1,30,000 ఎకరాల భూమి పట్టాలుంటే నీ హయాంలో 25 లక్షల పట్టాలు పెరిగినాయి. అవి మీ బినామీలు మీ 1,25,000 లక్షల ఎకరాల భూమిని మీరు కబ్జా చేసిరు, భూ కబ్జాలు చేసిన మీరు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు గడించారు. సిర్పాసులు వేసుకొని తిరిగిన హరీష్ రావు నేడు 70-80 వేల చెప్పులు వేసుకొని తిరుగుతున్న పరిస్థితి ఉన్నది. ఇక ఆ ఆస్తులు ఎంత ఉండవు. ఇది పెద్ద ఆయన. బాకీ కారణ సంగతి ఏంది? కాంగ్రెస్ వాళ్ళకి చూపిరని ఇల్లు తిరిగి రాముడు హరీష్ ఇళ్ళలో మంచిపోతున్నారు బాకీ కారట్లు అయ్యింది. నేనేమంటున్నా, బాకీ కార్డులు కాదురా భయ్, లూటీ కార్డులు పంచుతావురా నాయన. 10 లక్షల మొత్తం తెలంగాణలో 10 సంవత్సరాలు మొత్తం డబ్బును మొత్తాన్ని కూడా ఖజానాను మొత్తం లూటీ చేసిండ్రు. ఆ లూటీ కార్డులు మేము పంచడం మొదలు పెడితే మళ్ళీ మీరు ఇటుకెళ్ళి తిరగరు అని చెప్తున్నాను నేను. లూటీ కార్డులు మొత్తం ఖజానా అంతా లూటీ చేసిరే. దాదాపు ఇప్పుడు సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్న పరిస్థితి ఉన్నది. అది పరిస్థితి. ఈ పోస్టర్ కథ ఏందయ్యా అంటే, మేము పాలమూరులో మేము మొట్టమొదట బతకడానికి అంటే ఈ పాలమూరులో పెద్ద పెద్ద బంగ్లాలు హైదరాబాద్లో ఉంటాయి, దాని పక్కనే పూరి గుడిసెలు కూడా ఉంటాయి. ఆ పూరి గుడిసెల్లో నివసించే తొలి మా పాలమూరులో. ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 65,000 ఓట్లు ఉన్నాయి ఈ యొక్క పాలమూరులో. బతకనీకి వచ్చి బోరబండల, అదే రకంగా ఇదే రహమత్ నగర్ల, ఇదే రకంగా షేక్పేట్ల, దాదాపుగా ప్రతి డివిజన్లో కూడా మా యొక్క పాలమూరులో ఉన్నారు. ఆ పాలమూరులో గుద్ది మీద గుద్ది నవీన్ యాదవ్ను గెలిపేందుకే సిద్ధం చేస్తున్నాం. ఇదే పట్నంలో పాలమూరు వాసుల సమ్మేళనం, ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమం పెట్టింది. సమస్య లేదు.